కొరకు అని మనము కుటుంబం కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే ఆ కుటుంబము దేవుని ద్వారా దీవించబడిన కుటుంబమేనండి. దేవునికి సాధ్యమైంది ఏది కూడా లేదు. అడుగు ప్రతివాడును పొందునంట. అడిగినప్పుడు మనం ఏదైతే అడుగుతామో, మన అక్కరల నిమిత్తము, మన సమస్యల నిమిత్తము, అప్పు బాధల నిమిత్తము, రోగము నిమిత్తము దేవుణ్ణి మనము మోకాళ్ళేసి ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడండి. నేను కూడా అంతే, దేవుని సన్నిధిలోకి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాం. మేము కూడా దేవుడు తప్పనిసరిగా మా ప్రార్థనకి జవాబిస్తాడు. దేవుడు తప్పనిసరిగా ఆరోగ్యాన్ని కూడా, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని కూడా ఇస్తూ ఉంటాడు. అప్పుడు దేవునికి అసాధ్యమైంది ఏది కూడా తెలియదు. ఇప్పుడు యోహాన్ని స్వస్థపరిచింది దేవుడే, తన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తుంది కూడా దేవుడు. ఎందుకంటే ఆ బిడ్డ దేవుని పరిచర్య చేస్తున్నాడు కాబట్టి నమ్మకముగా దేవుడు ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యము జరిగించాడు. కాబట్టి ఈరోజు నీవు నేను నమ్ముకున్న దేవుడు ఆయన లోక